డీటెయిల్స్ చూద్దాం. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. జూబ్లీహిల్స్లోని నివాసంలో ఆయన్ని కలిశారు. సీఎం సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని అందజేశారు. ఇందుకు సంబంధించిన చెక్ను రేవంత్ రెడ్డికి ఇచ్చారు. ఇటీవల తెలంగాణలో వరద బాధితుల సహాయార్థం పవన్ ₹1 కోటి విరాళం ప్రకటించిన విషయం తెలిసిందే. ఇటీవల 2 తెలుగు రాష్ట్రాల్లో వరదల నేపథ్యంలో ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 2 రాష్ట్రాలకు విరాళం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణకు ప్రకటించిన విరాళాన్ని నేనే స్వయంగా వెళ్లి సీఎం రేవంత్ రెడ్డికి అందజేస్తానంటూ కూడా ఆయన చెప్పిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇవాళ ఆయనే స్వయంగా వెళ్లి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిసి ₹1 కోటి విరాళాన్ని సహాయ నిధికి ఇవ్వడం జరిగింది. అటు మొదటి నుంచి కూడా నేను అందరి వాడిని అంటూ పవన్ కళ్యాణ్ చెప్తున్న విషయం తెలిసిందే. అందుకు తగ్గట్టుగానే 2 రాష్ట్రాలు నాకు సమాన భాగాలు అంటూ కూడా ఆయన గతంలో అనేకసార్లు తెలియజేశారు. ఏ విషయానికి సంబంధించి అయినా పోటీతత్వం అనేది ఉంటుంది. అలాగే ఇలాంటి విపత్తు వచ్చినప్పుడు ఖచ్చితంగా నేను అక్కడి వాడిని ఇక్కడి వాడిని అంటూ పదే పదే చెప్తున్నాను. అదే రీతిన నా సహాయం విషయంలో ఎలాంటి భేషజాలు ఉండవు అంటూ కూడా అనేక సందర్భాల్లో ఆయన నిరూపించడం జరిగింది. ఈ నేపథ్యంలో మొన్న జరిగిన అంశానికి సంబంధించి అటు ఏపీకి తెలంగాణకు 2 రాష్ట్రాలకు ఆయన సహాయ నిధికి విరాళం ప్రకటించడం జరిగింది. ఎందుకంటే అక్కడ ఉన్న వాళ్ళు మన వాళ్ళే కాబట్టి ఖచ్చితంగా మన వంతు బాధ్యతగా మనం ఎప్పుడు ముందుండాలి అంటూ కూడా అందరికీ ఆదర్శంగా నిలిచారు. ఈ నేపథ్యంలోనే ₹1 కోటి చెక్ని స్వయంగా ఆయనే వెళ్లి సీఎం రేవంత్ రెడ్డికి అందజేశారు. మొత్తానికి సీఎం సహాయ నిధికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ₹1 కోటి చెక్ని ఆయనే స్వయంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి అందించారు. ఇవాళ ఉదయమే ఆయన వెళ్ళి కలవడం జరిగింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా బ్యూరో చీఫ్ శ్రీనివాస్ ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. శ్రీనివాస్, సండే ఇక మరి తెలంగాణకు మరి వరదలు బీభత్సం సృష్టించింది. ఈ నేపథ్యంలో చాలా మంది దాతలు కూడా విరివిగా ముందుకొచ్చి సహాయాలు చేస్తున్నారు. ఇక దీంట్లో ముఖ్యమంత్రి సహాయ నిధికి మరి ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా మరి 2 తెలుగు రాష్ట్రాలకు తన వంతు బాధ్యతగా కూడా మరి ₹1 కోటి అంటే ₹2 కోట్ల ఆర్థిక సహాయం అందిస్తానని ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే ఇక మరి ఇప్పటికే ఏపీకి ₹1 కోటి చెక్ ను ఏపీ సీఎం చంద్రబాబుకు హ్యాండ్ ఓవర్ చేశారు. తర్వాత ఈ రోజు ఇక ఆయన హైదరాబాద్ కు వచ్చి మరి జూబ్లీహిల్స్ లోని సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో భేటీ అయ్యారు. ఇక ప్రకటించిన వరద సహాయం ఏదైతే ఉందో ₹1 కోటి చెక్కును కూడా ఆయన స్వయంగా అందజేశారు. మొత్తానికి ఏపీ డిప్యూటీ సీఎం హోదాలో మరి రావడం కావచ్చు, తర్వాత ఆయనను తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా సాధారణంగా ఆహ్వానించారు. ఈ సందర్భంలో కాసేపు మరి భేటీ అయ్యారు. దీంట్లో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో వరద బీభత్సం పై కూడా మాట్లాడుకున్నారు. ఇక తాను ఏపీ డిప్యూటీ సీఎం గా మరి ₹1 కోటి ఆర్థిక సహాయంతో పాటు అలాగే ప్రతి గ్రామ పంచాయతీకి ₹1,00,000 చొప్పున కూడా ఆయన సపరేట్ గా మరి ఆయన డిప్యూటీ సీఎం గా ఉన్న ఏపీకి అయితే ఇస్తానని ప్రకటించారు. ఇదే నేపథ్యంలో 2 తెలుగు రాష్ట్రాలకు మాత్రం
మరి సీఎం సహాయ నిధికి మాత్రం చెరొక ₹1 కూడా ప్రకటించారు. ఇప్పటికే మరి ఏపీకి సంబంధించిన చెక్కును అందజేశారు. ఈ రోజు ఇక హైదరాబాద్ కు రావడం, అలాగే జూబ్లీ హిల్స్ లోని సీఎం రేవంత్ నివాసంలో మరి వెళ్ళడం కావచ్చు, మరి సీఎం రేవంత్ కూడా ఆయనను సాధారణంగా ఆహ్వానించడం కావచ్చు, ఇక దీంతో చెక్కును కూడా అందజేశారు. మొత్తానికి తాను తెలుగు సినిమా హీరోగా మరి పూర్తి స్థాయిలో తెలుగు రాష్ట్రాల్లో ఆయన సినిమాలు కావచ్చు, తర్వాత ఆయన రాజకీయ అరంగేట్రం కావచ్చు, మొత్తానికి రాజకీయ జీవితానికి సంబంధించి తెలుగు ప్రజలు కూడా మరి మొదటి నుంచి ఆదరిస్తున్నారు. దీంట్లో ఇక ఆయన కూడా మరి రానున్న రోజుల్లో జనసేనను కూడా తెలంగాణలో విస్తరించే దిశగా కూడా మరి ఆలోచన ఉన్నట్లు కూడా చెప్తున్నారు. దీంట్లో మా స్థానిక సంస్థల ఎన్నికలు కూడా మరి అతి త్వరలో జరగనున్న నేపథ్యంలో ఇప్పటికే చంద్రబాబు కూడా మరి టీడీపీ పార్టీని బలోపేతం చేసే దిశగా ఇప్పటికి వరకు ఉన్న కమిటీలన్నింటినీ కూడా రద్దు చేసి అందరినీ కూడా సభ్యత్వ నమోదుపై కూడా దృష్టి సారించాలని చెప్పిన నేపథ్యంలో ఇక ఏపీలో మరి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి కూడా మరి పూర్తి స్థాయిలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఘన విజయం సాధించడంతో పాటు అది ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఇక అదే క్రమంలో మరి తెలంగాణలో కూడా ఇప్పుడు కూటమికి సంబంధించిన మరి నేతలు కూడా చేస్తున్న కామెంట్లు కావచ్చు, తర్వాత రానున్న స్థానిక సంస్థల్లో పోటీ చేసేందుకే నిర్ణయించుకున్నట్టు స్పష్టమవుతోంది. అదే దిశగా కూడా మరి ఆ పార్టీలకు సంబంధించిన నాయకులు మాట్లాడుతున్నారు. ఇక కార్యక్రమాలు కూడా చేస్తుండటంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరోసారి కూడా వచ్చే ఎన్నికలపై కూడా మరి అందరికీ ఆసక్తి అయితే కనిపిస్తోంది. ఇదే నేపథ్యంలో మరి బీసీ జనగణన చేపట్టిన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు స్పష్టం చేయడంతో ఇక ప్రభుత్వం అయితే ఇప్పుడు బీసీ జనగణన చేయడానికి కూడా సిద్ధంగా ఉందని చెప్పి అడ్వకేట్ జనరల్ చెప్పడం కావచ్చు. మొత్తానికి తెలంగాణలో రాజకీయాలు అయితే రోజు రోజుకు మారిపోతున్నాయి. దీంట్లో పవన్ కళ్యాణ్ స్వయంగా మరి ₹1 చెక్కును సీఎం కు అందజేయడం కావచ్చు, తర్వాత మరి పొద్దున ఖచ్చితంగా తెలంగాణ ప్రజలకు సంబంధించి మరి జనసేన కూడా మరి ఉంటుందని కూడా మరి చెప్తున్నట్టుగా సంకేతం ఇస్తున్నట్టుగా తెలుస్తుంది. సంధ్య. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్.